ఈరోజు నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన పెద్దలు, రైతు బిడ్డ, సౌమ్యులైన అందరూ కూడా గౌరవించే మంచి వ్యక్తి ఈరోజు గుడిపాటి మధుసూదన్ రెడ్డి గారిని అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ముందుగా డైరెక్టర్లకు చేతులెత్తి నమస్కరిస్తూ మీకు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, దాంతోపాటు నిన్న జరిగిన ఎన్నికల్లో సొసైటీ చైర్మన్లు 6 కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లని మంచి మెజార్టీతో గెలిపించిన ఆ చైర్మన్లకు కూడా 2 చేతులెత్తి నమస్కరిస్తూ, తప్పకుండా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొత్త అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వంలో 15 మంది డైరెక్టర్లు మీరు సమిష్టిగా పనిచేస్తూ మీ చైర్మన్లతో కూడా అందుబాటులో ఉంటూ ఈ మదర్ డైరీ అనేది ఇవాళ నట్ట నడుమ ఐదున్నర దగ్గర దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో వెలిసి ఎంతో మంది రైతులకు అండగా ఉండి ఒకప్పుడు లాభాల బాటలో ఉండి ఇటీవల కొద్దిగా 50-60 కోట్ల నష్టాల బారిన పోయినట్టు నిన్నటికెళ్ళి మీరందరూ కూడా చెప్తున్నారు. తప్పకుండా దీన్ని మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన కూడా ఒక క్రమశిక్షణ కలిగిన రైతు. ఆయన వ్యవసాయం చేస్తాడు బావి దగ్గరనే ఉండి, అలాంటి రైతుగా ఉన్నాడు. తప్పకుండా నేను ఇంకా మా ముఖ్య కారకుడు మా తమ్ముడు విప్పు ఆయన గత 2 మాసాలుగా ఎట్లన్నా దీన్ని మనం మొదటి డైరీ గెలిపించుకోవాలని కృషి చేసిన మా వీళ్ళ ఐలయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారికి సహకరించిన మా నాయకులు సంజీవ్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే మాజీ చైర్మన్లు మా శ్రీకర్ రెడ్డి కానీ, జితేందర్ కానీ, ఇంకా ఇంత కృష్ణారెడ్డి గారు కానీ, ప్రతి ఒక్కరు ఎవరైతే సహకరించిందో ఈ క్యాంపు 5-6 రోజులు క్యాంపు పెట్టాలంటే మామూలు విషయం కాదు. ఎవరెటు పోతారని కాదు, అందరం కలిసి ఒక దగ్గర ఉండాలని క్యాంపులు నిర్వహించుకుని అందరూ ఒక దగ్గర ఉండి మీరు ఈరోజు ఒక బాధ్యత పెట్టిండు. మధుసూదన్ రెడ్డి గారికి బాధ్యత పెట్టిండు, ఐలయ్య గారికి బాధ్యత పెట్టిండు, మా సోదరుడు భువనగిరి ఎమ్మెల్యేకు బాధ్యత పెట్టిండు, రాజగోపాల్ రెడ్డి మీద బాధ్యత ఉన్నది ఇప్పుడు, అలాగే రామ్మోహన్ రెడ్డి గారు, శామ్యుల్ గారు, కాండూరు మానవరెడ్డి గారు, అలాగే మల్లెడ్డి రంగారెడ్డి గారు, వీరేశం గారు, మా మీద బాధ్యత ఉన్నది. మా కమిటీకి అండగా ఉంటాం. మేమందరం ఏ అవసరం ఉన్నా మేమందరం కూడా ఒక మీ టీముగా మీ వెనుకనే ఉండి ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మన డైరీని లాభాల పాటలు పడుతూ, డైరీ లాభాలంటే రైతుకు లాభం చేసినట్టే, పాలు పోసేవారంటే రైతే, ఏం చేసినా రైతు కోసమే. ఆ రైతు కోసమే మన 27 రోజులలో 18,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. ఎన్ని బాధలున్నా, అప్పుల రాష్ట్రంగా ఉన్నా జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళి ఈరోజు 1వ తారీఖు జీతాలు ఇస్తూ, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తూ 18,000 కోట్ల రూపాయలు 27 రోజుల్లో మాఫీ చేసి మిగిలినవి కూడా 2 లక్షల లోపు చేయబోతున్నాం రైతుల కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.